గడ్డలాగా అయింది సార్. అట్లే అది కాకుండా కింద గదవలకు ఇటు 5 గోటిల్లాగా అయినాయి, ఇటు 5 గోటిల్లాగా అయినాయి సార్ ఇవి. అయితే మొత్తము మాట్లాడ రాకుండా అయిపోయింది. నీళ్లు తాగడానికి కానీ, అన్నం తినడానికి కానీ రాకుండా అయిపోయింది. నేనేం చేసిన అంటే డాక్టర్ తీసుకెళ్ళినా. తీసుకపోతే అక్కడికి ఏమంటాడంటే, డాక్టర్ ఏమంటాడంటే, ఒక ఆపరేషన్ చేయకపోతే ఒక 5 డేస్‌లో మీ ఆవిడ చనిపోతది. లేకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతది. మీరు ఎట్లన్నా చేసి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాలంటే, నాకు అర్థ అర్థం బాగా భయం అయింది. స్టార్ట్ అయింది. ఇంటికొచ్చినాక నాకు నాకు పరిచయం చేసిన నా కనకచారి అని అన్న నాకు రోజు కాల్ చేసుడు పెట్టిండు. ఏది మార్కెటింగ్ గురించి, ఏది ఈ క్యూర్ సెల్ గురించి. ఎందుకైనా మంచిది టెస్టిమోనియల్ విందామని విన్నా నేను. విన్నాక కొంత టెస్టిమోనియల్ విన్నాక నాకు అర్థమైంది ఇందులో ఏదైనా ఫ్రాడ్‌లకు దమ్మున్నట్టున్నది అని ఒకసారి పోయి కలిసేద్దామని పోయినాం. పోయినాక మా అన్న చెప్పిండు, "ఇట్లా అయిందే, ఇట్లా జరిగింది మరి ఏం చేద్దామంటే," "అన్న ఇది వాడు ఖచ్చితంగా నీకు వర్క్ అయితది." అంటే నేను 2 ప్యాకెట్లు తీసుకొనొచ్చిన సార్. అయితే ఈ నాలుక కింద ఎయడానికి వీలు లేకుంటున్నది. నేనేం చేసిన గ్లాసుల్లో కలిపిచ్చి ఒక 2 డేస్ కలిపిచ్చి తాగిపిచ్చిన సార్. తాగిపిచ్చినాక ఏమైందంటే నోరు కొంచెం తెరవడం స్టార్ట్ అయింది. నేనేం చేసినా మళ్ళీ నేను నాలుక లావట్టి నేనే కింద పౌడర్ ఏసి పెట్టిన. ఒక 4, 5 రోజుల వరకు నోరు తెరవడం స్టార్ట్ అయింది. నీళ్లు తాగడం స్టార్ట్ అయింది. కొంచెం ఈ గడ్డలు లైట్‌గున్న గడ్డలు పెద్దగున్న గడ్డలు లైట్‌గా చిన్న చిన్నగా తయారైనాయి సార్ అది. అయితే ఏం చేసినా అంటే ఇగ రెగ్యులర్‌గా ఒక 10 డేస్ పొద్దున, సాయంత్రం ఒక్కటే పొద్దున తాగిపిస్తూ, పొద్దున, సాయంత్రం 10 డేస్ కంటిన్యూగా వాడిన. కంటిన్యూగా వాడితే కొంచెం అన్నం తినుడు స్టార్ట్ అయింది. ఈ సైడ్‌కున్న 5 ఉన్న గోటిళ్ళు ఇటు ఒక సైడ్ మొత్తం కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయినాయి. ఇక ఇంకో సైడ్ బాగా పెద్ద సైజ్ ఉన్నది. అది కొంచెం అంత ఉన్నది సార్. మళ్ళీ ఈ నాలుకకు వన్ సైడ్‌కి గడ్డలాగా అయింది సార్ అది. అయితే గాంధీ హాస్పిటల్‌లో టెస్ట్ చేపిస్తే ఏమంటాడంటే, "ఇది మీరు ఏదో వాడుతున్నారు. ఇది తగ్గుముఖం పట్టింది. ఇది ఏంటి, ఏం వాడుతున్నారంటే," మా భార్యకు మాట్లాడరాక చెప్పలేదు. నేనేమన్నా ఇగ ఖాళీ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకొనొచ్చినాం. వచ్చినంక ఇంటికొచ్చినాం, ఇగ రెగ్యులర్‌గా వాడుతున్నాం. ఇప్పుడు 40 రోజులవుతుంది. అది గాకుండా నడుము నొప్పి ఉండే సార్. నడుము నొప్పి అంటే బాగా విపరీతంగా నడుము నొప్పి ఉండే ఆమెకు. అది తగ్గిపోయింది. ఈ కాళ్ళు, చెయ్యిలు రఫ్ అంటే బరుకుండే. అన్నీ స్మూత్ అయిపోయినాయి సార్. నాకప్పుడు అనిపించింది, అబ్బా! దీనిలో ఈ ప్రొడక్ట్‌లో దమ్మున్నది. ఇదొక సంజీవనిలాగా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్‌గా వాడితే ఒక 3, 4 నెలలు వాడితే నాకు మా భార్య మంచిగయితది. నేను గూడా వాడుకోవాలె. మళ్ళా బిజినెస్ గూడా ఉన్నదని చెప్పిండు మా అన్న, మా కనకచారన్న అని చెప్పిండు. అని నేనేం చేసినా అంటే ఇగ బిజినెస్ గూడా స్టార్ట్ చేద్దామని నిన్ననే డిసైడ్ అయినా సార్. నిన్న డిసైడ్ అయ్యి ఈరోజు ఎట్లా ఈ టెస్టిమోనియల్ మాట్లాడదామనే ఉద్దేశంతోని నేను ఈ మాట్లాడడం జరుగుతుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. మళ్ళా నాకు పరిచయం చేసిన నా కనకచారి అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.